వయసు పిల్లలు లేరు, నాకు ప్రతిరోజు కూడా ఏది ఇంట్లో తోచట్లేదు, నేను ఒక్కదానిని, నన్ను ఏం చేయమంటావు ఏమిటి అని వారిని అడిగిందిట. అప్పుడు ఆమె ఉన్నారంటే, నువ్వు ఒక పని చెయ్యి, పొద్దున్నుంచి రాత్రిపూట వరకు కృష్ణుడు నీ పక్కనే ఉన్నాడనుకో, చిన్న పిల్లవాడు బాలకృష్ణుడు, అతనికి స్నానం చేయించాను, చక్కగా మంచినీళ్ళు ఇచ్చాను, పాలు ఇచ్చాను చెప్పు, భోజనం పెట్టాను చెప్పు, పవలింపు సేవ సమయంలో చక్కటి పద్యాలు పాడు, పాటలు పాడు అని చెప్పారటండి. ఆ విధంగా చేస్తూ ఉన్నది ఆమె. కొన్ని రోజుల తర్వాత, అయ్యయ్యో కృష్ణుడికి పంచదార ఎక్కువ వేశాను పాలల్లో అంది. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, ఏ అమ్మా నువ్వు నాకు పాలేమన్నా ఇచ్చావా అన్నట్టు. అప్పుడు వెంటనే ఆ మా అమ్మగారు పాదాలు పట్టేసుకుంది కృష్ణుడిది. అంటే స్వామి నేను మనసులో అనుకుంటే అలా అయినా వచ్చావు కదా స్వామి అన్నారు. చూడండి ఎంత మనసులో భావన. త్యాగరాజస్వామి వారు కూడా 90